స్టోరీస్ తెలుగు. మాయా మరుగుజ్జు. ఒక ఊరిలో మదన్ మోహన్ అనే పేద రైతు, అతని భార్య, ఇద్దరు పిల్లలతో నివసించేవాడు. అతను తన పొలంలో చాలా కష్టపడి పనిచేసేవాడు. కాని కూరగాయలు పండే సమయానికి చాలా తక్కువ పంట చేతికి వచ్చేది. దీంతో మదన్ మోహన్ ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. ఒకప్పుడు అదే పొలంలో తను ఎంతో మంచి పంటలు పండించాడు. కాని ఎందుకో హఠాత్తుగా ఇప్పుడతని పొలంలో పంటలు ఎందుకు పండటం లేదనే ఆలోచన అతన్ని రాత్రి పగలు వేధిస్తోంది. నా మాట వినండి, పంతులు గారిని పిలిచి మన పొలానికి దిష్టి తీయించండి. మన పొలానికి ఎవరో దిష్టి పెట్టారు. దిష్టి మనుషులకు తగులుతుంది, పొలాలకు కాదు. నాకు పొలంలో ఏదో తేడాగా అనిపిస్తోంది. అలాగైతే ఒకసారి పొలానికి వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి. లేకపోతే నేను చెప్పినట్టు దిష్టి తీయించండి. మదన్ మోహన్ రాత్రి తన పొలాలకు వెళ్తాడు. అంతా మామూలుగానే అనిపించినా రాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారిగా పొలాల మధ్యలో కాంతి వెలిగింది. అతను అది చూసి ఆశ్చర్యపోయి ఒక చెట్టు వెనుక దాక్కుని చూస్తూ ఉన్నాడు. అప్పుడక్కడ నలుగురు అందమైన చిన్న మరుగుజ్జులు ప్రవేశిస్తారు. వారు మానవ భాషలో మాట్లాడుకుంటూ ఉన్నారు. అన్నయ్య, మనం చాలా కాలంగా ఈ పొలాన్ని ఆక్రమించుకున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని నాకు అనిపిస్తోంది. మన మదన్ మోహన్కి చాలా నష్టం వస్తుంది. అవును, మా వల్ల నష్టం జరిగింది, కానీ మనం అతనికి సహాయం చేయొచ్చు కదా. మానవ ప్రపంచం మనం అనుకున్నంత చెడ్డది కాదు. చాలా కాలంగా ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడ చాలా బాగుంది. నాకెప్పటికీ ఇక్కడే ఉండాలనిపిస్తోంది. సరే, ఇతను ఇక్కడే ఉంటాడు. మీ ముగ్గురం బయలుదేరుతాం. ఇక ఇతను ఇక్కడే ఉండి మదన్ మోహన్కి మన వల్ల కలిగిన నష్టానికి పరిహారం చేస్తాడు. ఇది విన్న మూడవ మరుగుజ్జు చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే అతనికి మానవ ప్రపంచం అంటే చాలా ఇష్టం. మిగిలిన ముగ్గురు మరుగుజ్జులు అతన్ని వదిలి వెళ్లిపోతారు. అప్పుడు మూడో మరుగుజ్జు చెట్టు వెనుక దాక్కున్న మదన్ మోహన్ని చూస్తాడు. నాకు తెలుసు, మీరు చెట్టు వెనక దాక్కుని ఉన్నారు. బయటికి రండి, నేను మీతో మాట్లాడాలి. నన్ను క్షమించండి, నేను మీ మాటలు వినాలనుకోలేదు. కానీ కొద్ది రోజులుగా కూరగాయలు పండని నా పొలంలో ఏం జరుగుతుందో చూడ్డానికి వచ్చాను. అవును, మేము వేరే పని మీద భూమి మీదకి వచ్చాం. మీ పొలాన్ని చాలా కాలంగా ఉపయోగిస్తున్నాం. అందుకే ఇక్కడ కూరగాయలు పండలేదు. కానీ మీరు బాధపడకండి. రేపు ఉదయానికి మీ పొలాలు పచ్చని పంటతో నిండిపోతాయి. మీరు అమ్ముకోవడానికి అలసిపోవాలి. అన్ని కూరగాయలు పండుతాయి. నేను మాయా మరుగుజ్జును. మీరు కోరినది నేను ఇవ్వగలను. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. ఇంత చిన్న మరుగుజ్జుతో నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఇక్కడే ఉంటావా, లేక నాతో నా ఇంటికి వస్తావా? నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను. నాకు ప్రజలకు సహాయం చేయడమే చాలా ఇష్టం. నువ్వు మా ఇంటికి రావడం చాలా మంచి విషయం. కానీ మనుషులు నువ్వు అనుకున్నంత మంచివారు కాదు. నువ్వు ప్రజలకు ఎంత సహాయం చేసినా సరే వారికి ఇంకా దురాశ కలుగుతుంది. వారి వల్ల నువ్వు చిక్కుల్లో పడతావు. నాకిదేమీ పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఎవరైనా నన్ను తప్పుగా ఉపయోగించాలని చూసినా, లేదా ఎవరైనా నాకు హాని చేయాలనుకుంటే నేను వెంటనే అదృశ్యం అవుతాను. అయితే నన్నిక మీ ఇంటికి తీసుకువెళ్ళనివ్వండి. మదన్ మోహన్ ఆ మరుగుజ్జును ఇంటికి తీసుకొస్తాడు. ఇంత చిన్న మరుగుజ్జును చూసి మదన్ మోహన్ భార్యా పిల్లలు ఆశ్చర్యపోతారు. నాన్న, ఇంత చిన్న మరుగుజ్జు చాలా వింతగా ఉన్నాడు. ఏవండి, ఈ మరుగుజ్జు మీకు ఎక్కడ దొరికాడు? చిన్న బొమ్మలాగా ఉన్నాడు. నేను బొమ్మని కాదు, నేను ఒక మాయా మరుగుజ్జుని. నేను ప్రజలకు సహాయం చేయడానికి వచ్చాను. మాయా మరుగుజ్జు మాటలు అర్థం చేసుకోలేక మదన్ మోహన్ భార్యా పిల్లలు ఆశ్చర్యంగా చూస్తుంటారు. అప్పుడు మదన్ మోహన్ వారితో ఇలా అంటాడు. ఇతను మాయా మరుగుజ్జు మన పొలాన్ని కబ్జా చేసుకుని ఉన్నారు. కానీ ఇప్పుడు ఇతను మాకు సహాయం చేయడానికి వచ్చాడు. ఇక నుండి మా పొలాలలో చాలా కూరగాయలు పండుతాయని ఇతను నాకు మాట ఇచ్చాడు. మాయా మరుగుజ్జు గురించి ఇదంతా తెలుసుకున్న మదన్ మోహన్ కొడుకు చాలా సంతోషిస్తాడు. నువ్వు నిజంగా మాయా మరుగుజ్జువా? అవును, నేను నిజంగా మాయా మరుగుజ్జును. నీకేదైనా సహాయం కావాలా? సరే, రేపు నాకు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. నాకేమీ రావు. నా బదులుగా నువ్వెళ్ళి పరీక్ష రాయగలవా? నేను అలాంటిదేమీ చేయను. కానీ మ్యాథ్స్ని నీ బుర్రలోకి ఖచ్చితంగా పంపగలను.
అప్పుడు మరుగుజ్జు పుస్తకం తెరిచి అక్షరాలు బయటకు వచ్చి మదన్ మోహన్ కొడుకు బుర్రలోకి ప్రవేశిస్తాయి. ఇప్పుడు అతనికి అంతా అర్థమైంది. ఇది చూసిన కూతురు కూడా మాయా మరుగుజ్జును సహాయం కోరుతుంది. ఇక మరుగుజ్జు ఆమెకు కూడా ఎగ్జామ్ పాస్ అవ్వడంలో సహాయం చేస్తాడు. దీనర్థం నువ్వు అన్ని పనులు చేయగలవు. నువ్వు వంటగదిలో నాకు సహాయం చేయగలవా? అప్పుడే కిచెన్లో సామాన్ల శబ్దాలు రావటం మొదలయ్యాయి. ఇక కొద్దిసేపట్లోనే కిచెన్ మొత్తం క్లీన్ అయిపోతుంది. గుమగుమలాడే ఆహారం కూడా సిద్ధమవుతుంది. ఇది చూసిన కుటుంబమంతా సంతోషిస్తుంది. ఇక వారందరూ కూర్చొని రాత్రి భోజనం చేసి నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం ఎవరో అరుస్తున్న శబ్దానికి మదన్ మోహన్ నిద్రలేచాడు. బయట ఒక రైతు తన ఎద్దు బురదలో కూరుకుపోయిందని, బయటకు రావడం లేదని గట్టిగా అరుస్తున్నాడు. అయ్యో, పాపం ఆవు ఇరుక్కుపోయింది. నేను వెళ్ళి ఆవును రక్షిస్తాను. మరుగుజ్జు ఎగురుకుంటూ వెళ్లి ఆవు కాలు పట్టుకుని బురదలోంచి బయటికి తీస్తాడు. ఒక చిన్న మరుగుజ్జు ఆవును రక్షించడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇక మదన్ మోహన్ కి మాయా మరుగుజ్జు గురించి ఊర్లో అందరికీ చెప్పక తప్పలేదు. ఇది విన్న ఇద్దరు దొంగలు రమేష్, సురేష్ ఆ మాయా మరుగుజ్జుని దొంగలించాలని ఒక ప్లాన్ వేస్తారు. ఒరేయ్ సురేష్, నువ్వు చూసావా? మదన్ మోహన్ దగ్గర ఒక మాయా మరుగుజ్జున్నాడు. అది మనకు దొరికితే మనం పెద్ద పెద్ద దొంగతనాలు చేసి ఒక్క రోజులోనే ధనవంతులం అవ్వచ్చు. అరే రమేష్, నేను కూడా కరెక్ట్గా అదే ఆలోచిస్తున్నాను. మనిద్దరి ఆలోచనలు ఒకటే. అందుకనే మనిద్దరం ఒకేలాగా దొంగతనం చేస్తాం. అయితే సరే, ఈ రోజు రాత్రి మదన్ మోహన్ ఇంటికి వెళ్ళి ఆ మాయా మరుగుజ్జుని ఎత్తుకొద్దాం. మదన్ మోహన్ కుటుంబం రాత్రి గాఢ నిద్రలో ఉంది. మరుగుజ్జు కూడా ఒక చిన్న మంచం మీద పడుకొని ఉన్నాడు. అప్పుడే అతనికి ఏవో శబ్దాలు వినిపిస్తాయి. అతను వెనుక తలుపు నుండి ఇద్దరు వ్యక్తులు రావటం చూశాడు. బహుశా వీరు దొంగతనం చేయడానికి వచ్చారు అనుకుంటా. కానీ మదన్ మోహన్ లాంటి పేదవారింట్లో వీరేం దొంగలించడానికి వచ్చారు? అప్పుడు ఇద్దరు దొంగలు మరుగుజ్జు దగ్గరకు వస్తారు. మరుగుజ్జును ఎత్తడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక మరుగుజ్జు అతన్నే దొంగలించడానికి వచ్చారని అర్థం చేసుకుంటాడు. ఇద్దరు దొంగలు ఎత్తలేనంత బరువుగా అతను తన బరువును పెంచుకున్నాడు. మీరిద్దరూ అలసిపోయినట్టున్నారు. నేను మీకు ఏదైనా సహాయం చేయనా? మేము మిమ్మల్ని దొంగిలించడానికి వచ్చాం. మీరు మాకెలా సహాయం చేస్తారు? నేను మీ ఇద్దరిని ఈ ఊరు నుండి వేరే ఊరిలో పడేస్తాను. ఇక మీరు ఇంకెప్పుడు దొంగతనం చేయకూడదు. ఇది విన్న దొంగలిద్దరూ కేకలు వేస్తూ పారిపోవడానికి ప్రయత్నిస్తారు. ఆ అరుపులకు మదన్ మోహన్ నిద్రలేచాడు. రమేష్, సురేష్ దొంగతనానికి వచ్చారని తెలుసుకొని భయపడ్డాడు. అప్పుడు మరుగుజ్జు తన మాయాశక్తితో వారిద్దరినీ ఎత్తి ఊరి నుంచి బయటికి విసిరేస్తాడు. చూసావా మిత్రమా, నీకు నేను ముందే చెప్పాను, నీకు ప్రజల నుండి హాని కలుగుతుందని. నా గురించి అస్సలు చింతించకు. ప్రశాంతంగా నిద్రపో. రేపు నీ పొలాల్లో చాలా కూరగాయలు పడతాయి. నువ్వు రేపు మార్కెట్కు వెళ్లి పండిన కూరగాయలను అమ్మడానికి వెళ్ళాలి కదా. మరుసటి రోజు ఉదయం మదన్ మోహన్ మాయా మరుగుజ్జుతో కలిసి తన పొలానికి వెళ్తాడు. అతని పొలమంతా కూరగాయలతో నిండిపోయింది. నిండుగా ఉన్న తన పొలాన్ని చూసి మదన్ మోహన్ ఆనందానికి అవధుల్లేవు. వావ్! నా జీవితంలో ఇన్ని కూరగాయలు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు నువ్వే నాకు మార్కెట్ వరకు కూరగాయలు తీసుకుని వెళ్లడంలో సహాయం చేయాలి. ఇప్పుడు చూడు. చూస్తూ ఉండగానే అన్ని కూరగాయలు వాటంతటవే కట్టయిపోతాయి. మాయా మరుగుజ్జు ఒక పెద్ద ట్రక్కుగా మారతాడు. దాని మీద కూర్చుని మదన్ మోహన్ బజార్కు వెళ్తాడు. కూరగాయలన్నీ మంచి ధరలకు అమ్ముడుపోతాయి. మరోవైపు మార్కెట్లో ఓ పెద్ద ట్రక్కు మరుగుజ్జుగా మారటం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇక అందరూ మాయా మరుగుజ్జుతో సెల్ఫీ తీసుకోవడం ప్రారంభించారు. మరుగుజ్జు కూడా ఎంతో ఇష్టంగా అందరితో ఫోటోలు దిగుతూ ఉంటాడు. నువ్విలా ఫోటోలు దిగి ఫేమస్ అవ్వాలనుకుంటున్నావా ఏంటి? ఏదో ఒకరోజు ఈ ఫోటోల వల్ల నువ్వు చిక్కుల్లో పడతావు. వీళ్ళంతా నాతో ఫోటోలు దిగుతున్నారని నీకు కుళ్ళుగా ఉందా? ఆ మాటకు మోహన్ మరుగుజ్జు నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు మదన్ మోహన్ ఇంటి దగ్గరకు పెద్ద పెద్ద కార్లు వచ్చి ఆగుతాయి. ఎవరు మీరంతా?
మా ఇంటికి ఎందుకు వచ్చారు? మేము సైంటిస్టులు. మీ ఇంట్లో మాయా మరుగుజ్జు ఉందని తెలిసి వచ్చాం. మరుగుజ్జుతో ఫోటోలు దిగిన ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో మాకు ఈ విషయం తెలిసింది. చూసావా మిత్రమా, నాకిలా జరుగుతుందని భయం ఉండేది. ఇప్పుడు ఈ సైంటిస్టులు నిన్ను తీసుకుని వెళ్ళి నీ మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తారు. ఇక నేను కూడా నీకు చెప్పను. నాకేదైనా ఆపద వస్తే తక్షణమే అక్కడి నుంచి మాయమైపోతాను అని. మదన్ మోహన్, నేను నిన్ను కలవడానికి మళ్ళీ వస్తాను. నేను వెళ్ళొస్తాను. ఇలా అంటూ మాయా మరుగుజ్జు అక్కడ్నుంచి మాయమైపోతాడు. ఇక సైంటిస్టులందరూ నిరాశపడి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఇక మోహన్ బాధపడుతూ ఇలా అంటాడు. ఇదే నీకు మంచిది మిత్రమా. నువ్వు ఈ స్వార్థ ప్రపంచంలో జీవించలేవు. ఈ స్టోరీ మీకు నచ్చితే స్టార్ స్టోరీస్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.